ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం గురించి మీ అందరికీ తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియా పాకిస్తాన్ని చిత్తుగా ఓడించింది. యుద్ధం ఓడిపోయినప్పటికీ పాకిస్తాన్ సిగ్గు లేకుండా మేమే గెలిచాము అని వాళ్ళ ప్రజల్ని మోసం చేయడమే కాదు, ప్రజల చేత సెలబ్రేట్ చేయిస్తుంది. పాకిస్తాన్ ప్రజెంట్ ఒక అన్స్టేబుల్ కంట్రీగా మారింది. ప్రజెంట్ ఈ దేశంలో మీరు పరిస్థితుల్ని క్లియర్గా గమనిస్తే దాదాపు 80% ప్రజలకు తినడానికి సరైన తిండి దొరకట్లేదు. ఎక్కడ చూసినా ప్రభుత్వానికి అగెన్స్ట్గా ప్రొటెస్టులు చేస్తున్న ప్రజలే కనిపిస్తున్నారు. నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, పాకిస్తాన్ మొత్తం 5 ముక్కలుగా ఉంటుంది. అందులో ఒకటి ఇక్కడ కనిపిస్తున్న బలూచిస్తాన్, రెండవది సింధ్, మూడవది పంజాబ్, నాలుగవది పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఐదవది ఖైబర్ పఖ్తుంఖ్వా. ఈ 5 ప్రాంతాలకు 5 డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. నెంబర్ 1 బలూచిస్తాన్. వీళ్ళు ఎప్పటి నుంచో ఒక సెపరేట్ కంట్రీగా మారాలని చూస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఈ ప్రాంతం నుంచి మినరల్స్ని, న్యాచురల్ రిసోర్స్ని, ఖనిజ సంపదను దోచుకుంటుంది. కానీ ఈ ప్రాంతాన్ని ఏమాత్రం డెవలప్ చేయట్లేదు. ఇక్కడి ప్రజలు అభివృద్ధి లేక, ఉద్యోగ అవకాశాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. అందుకే వీళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్పై డిపెండ్ కాకుండా ఒక సొంత ఇండిపెండెంట్ కంట్రీ బలూచిస్తాన్గా మారాలనుకుంటున్నారు. నెక్స్ట్ సింధ్. ఈ ప్రాంతంలోని ప్రజలు కూడా ఒక సెపరేట్ కంట్రీని కోరుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా ఇదిగో పైన ఉన్న పంజాబ్ ప్రాంతంలో పాకిస్తాన్ మన ఇండియా నుంచి వచ్చే ఇండస్ నదిపై ఒక అతిపెద్ద డ్యామ్ కట్టాలని ప్లాన్ చేసింది. అసలే ఇండస్ వాటర్ లెవెల్ తగ్గిపోయాయి. ఇప్పుడు ఇండియా కూడా ఈ వాటర్ని ఆపేసింది. తగిన నీరు అందక సింధు ప్రాంతంలో కరువు ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. అలాంటి టైంలో ఈ పంజాబ్ ప్రాంత ప్రజలు ఆ వాటర్ని మరింత ఆపడానికి డ్యామ్ కట్టడం వీళ్ళకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ పైన సివియర్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఎప్పటి నుంచో సెపరేట్ కంట్రీని కోరుకుంటున్నారు. ఇక మూడవది పంజాబ్. నిజం చెప్పాలంటే ఈ పాకిస్తాన్ పంజాబే అసలైన పాకిస్తాన్ దేశం. ఎందుకంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్లు, మిలిటరీ ఆఫీసర్లు అందరూ ఈ ప్రాంతం వాళ్ళే ఉంటారు. వీళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లోకి వేరే ప్రాంతాల ప్రజల్ని, అంటే బలూచిస్తాన్ ప్రజల్ని, సింధు ప్రజల్ని, పీఓకే ప్రజల్ని రానివ్వరు. వీళ్ళే అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక పైన ఉన్నది ఖైబర్ పఖ్తుంఖ్వా. ఈ ప్రాంతం ప్రజలు ఎప్పటి నుంచో పాకిస్తాన్ నుంచి విడిపోయి ఆఫ్ఘనిస్తాన్లో చేరాలని చూస్తున్నారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ ప్రాంతం మొత్తం మాదే అని క్లెయిమ్ చేస్తుంది. ప్రజెంట్ ఈ ప్రాంతం పేరుకు మాత్రమే పాకిస్తాన్లో ఉంది, కానీ ఈ ఏరియా మొత్తంలో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే ఉంటారు. ఈ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్కి, పాకిస్తాన్ మిలిటరీకి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికీ కాల్పులు జరుగుతున్నాయి. ఇక పైన ఉన్నది పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. నిజానికి ఇది మన ఇండియాలోని భాగం, కానీ పాకిస్తాన్ ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకొని ఈ ప్రాంతాన్ని రూల్ చేస్తుంది. దీన్ని మనం ఖచ్చితంగా ఏదో రోజు తిరిగి ఇండియాలోకి కలుపుకోబోతున్నాం. ఇది పాకిస్తాన్ దేశం యొక్క డిఫరెంట్ ప్రాంతాల గురించిన బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇప్పుడు బలూచిస్తాన్ ప్రజలు తమ ప్రాంతాన్ని ఒక స్వాతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. వీళ్ళు తమ దేశాన్ని రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని పబ్లిక్గా అనౌన్స్ చేసింది బలూచిస్తాన్ యాక్టివిస్ట్ అయిన మీర్ యార్ బలూచ్. ఇప్పుడు ఇతను మన ఇండియాకు రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు మాకు కామన్ ఎనిమీ ఈ పాకిస్తాన్. మీరు మా బలూచిస్తాన్ని ఒక సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేసి మా ఆఫీసులను, అంటే మా ఎంబసీని మీ దేశంలో ఓపెన్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. గైస్, మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే, పాకిస్తాన్ వాళ్ళు ఎలా అయితే మన ఇండియాలో జరుగుతున్న రాజకీయాల గురించి, స్పోర్ట్స్ గురించి, ఎస్పెషల్లీ మన విరాట్ కోహ్లీ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటారో, మనం కూడా ఇకపై నుంచి పాకిస్తాన్లో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే మనకు పక్కనే ఉన్న ఈ దేశం ఆల్వేస్ మనకు ప్రమాదంగా మారుతుంది. వీళ్ళు అకారణంగా మన ఇండియాను టార్గెట్ చేస్తూ ఉంటారు, దాడులు చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ప్రజెంట్ మనం బలూచిస్తాన్లో ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్లో హిందువుల సంఖ్య చాలా తగ్గిపోయింది, కానీ బలూచిస్తాన్లో స్టిల్ చాలా హిందూ జనాభా ఉంది. అండ్ వాళ్ళు మనలాగే పాకిస్తాన్ని హేట్ చేస్తారు. హిందూ పండుగలని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. బలూచిస్తాన్లో ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంది. దాని పేరే హింగ్లజ్ మాతా టెంపుల్. ఈ టెంపుల్ ఆ ప్రాంతంలో చాలా ఫేమస్. ఈవెన్ మన ఇండియాకు చెందిన చాలామంది ప్రముఖులు ఈ టెంపుల్ని ఒక సేక్రెడ్ హెరిటేజ్ సైట్గా చెప్తారు. మీరు ఇక్కడ ఆర్టికల్ చూసినట్టయితే అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన హిమంత బిశ్వ శర్మ ఈ టెంపుల్ గురించి మాట్లాడుతూ, బలూచిస్తాన్ హింగ్లజ్ మాతా టెంపుల్ హోల్డ్స్ ప్రొఫౌండ్ సిగ్నిఫికెన్స్ ఫర్ హిందూస్ అని చెప్పారు. అంటే ఆ ప్రాంతం హిందువులకు ఎంతో పవిత్రమైంది అని అర్థం.
అయితే ఇప్పుడు ఈ బలూచిస్తాన్ ప్రజలు తమను తాము ఒక కంప్లీట్ ఇండిపెండెంట్ కంట్రీ ఫ్రమ్ పాకిస్తాన్గా డిక్లేర్ చేసుకున్నారు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. ఇక్కడ ఫోటోలో చూసినట్టయితే కొంతమంది బలూచిస్తాన్ యాక్టివిస్టులు ఒక బ్యానర్ని పట్టుకున్నారు. బలోచ్ అండ్ ఇండియన్ ఫ్రెండ్షిప్ ఈజ్ ది ఓన్లీ వెపన్ దట్ విల్ డెంట్, డ్యామేజ్ అండ్ డిస్ట్రాయ్ ది డెవిల్ పాకిస్తాన్. వీళ్ళు చెప్పేది ఏమిటంటే బలూచిస్తాన్ అండ్ ఇండియన్స్ల ఫ్రెండ్షిప్ పాకిస్తాన్ అనే ఒక డెవిల్ని డిస్ట్రాయ్ చేయగలదు అని. ఇది 100% నిజం కూడా. మనం పాకిస్తాన్ని డిస్ట్రాయ్ చేయాలి అనుకోవట్లేదు. వీళ్ళు మన జోలికి రాకుంటే సరిపోతుంది. కానీ వీళ్ళు అకారణంగా మన దేశంలో ఉగ్రవాదం పెంచుతూ పెహల్గామ్ లాంటి దాడులు చేస్తే పాకిస్తాన్ని డిస్ట్రాయ్ చేయడం మనకు అవసరంగా మారుతుంది. ఈ పాకిస్తాన్ని డిస్ట్రాయ్ చేయడానికి మనం బలూచిస్తాన్ని ఒక వెపన్గా వాడవచ్చు. ఈ బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎప్పటి నుంచో పాకిస్తాన్ మిలిటరీతో పోరాడుతున్నారు. రీసెంట్గానే మనం ఆపరేషన్ సింధూర్ చేస్తున్నప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీతో ఫైట్ చేసి 40 నుంచి 50 మందిని అంతం చేసింది. ఒక రకంగా బలూచిస్తాన్ చేసేది మన ఇండియాకు ఫేవర్ లాంటిది. ఎందుకంటే మన శత్రువు వాళ్ళ శత్రువు ఒక్కటే కాబట్టి. ఇప్పుడు బలూచిస్తాన్ లీడర్లు చాలా ఓపెన్గా ఇండియాను రిక్వెస్ట్ చేస్తున్నారు, దయచేసి మమ్మల్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగా రికగ్నైజ్ చేయమని. ఇండియా నిజంగా బలూచిస్తాన్ని ఇండిపెండెంట్ కంట్రీగా రికగ్నైజ్ చేస్తే అది ఒక గేమ్ చేంజర్ అవుతుంది. మనం పాకిస్తాన్ పైన యుద్ధం చేయడం కంటే ఇలా చేయడం చాలా పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన ఇండియా బలూచిస్తాన్ని సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేస్తుందో వెంటనే ఆర్మేనియా కూడా చేస్తుంది. ఆర్మేనియాకు మనకు ఉన్న రిలేషన్ గురించి మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా ఇండియాకు సపోర్ట్ చేస్తూ బలూచిస్తాన్ని సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేస్తుంది. అయితే బలూచిస్తాన్ని మనం ఒక సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేయడంలో పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ బలూచిస్తాన్ మ్యాప్తోనే ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకారం మ్యాప్ ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఇందులో చాలా మట్టుకు పాకిస్తాన్ భాగం ఉంటుంది, అలాగే ఇరాన్కి చెందిన భాగాలు కూడా ఉంటాయి. నిజానికి బలూచిస్తాన్ అంటే ఒక సెపరేట్ ప్రాంతమో దేశమో కాదు, అది ఒక ఎథ్నిసిటీ. వీళ్లకు చెందిన ప్రజలు ఇటు పాకిస్తాన్లో ఉంటారు, అటు ఇరాన్లో కూడా ఉంటారు. అందుకే వీళ్ళ మ్యాప్ ఈ విధంగా ఉంది. ఉదాహరణకి పంజాబీ కూడా ఒక ఎథ్నిసిటీ. పంజాబీ వాళ్ళు మన ఇండియాలో ఉంటారు, అలాగే పాకిస్తాన్లో కూడా ఉంటారు. అలాగే ఈ బలూచిస్తాన్ ప్రజలు కూడా. ఇక్కడ మనం బలూచిస్తాన్ని సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేస్తే అకారణంగా మనం ఇరాన్కి కూడా శత్రువుగా మారుతాం. మీరు ఇక్కడ బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ లీడర్ అయిన మీర్ యార్ బలోచ్ ట్వీట్ని చూసినట్టయితే, టెర్రరిస్ట్ పాకిస్తాన్ అంతం చాలా దగ్గరలో ఉంది. మేము మా ప్రాంతాన్ని ఇండిపెండెంట్ కంట్రీగా డిక్లేర్ చేస్తున్నాము. మేము ఇండియాకి రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి మమ్మల్ని ఒక సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేసి మా బలూచిస్తాన్కు చెందిన ఆఫీస్ని, ఎంబసీని ఢిల్లీలో ఓపెన్ చేయండి అని. ఇండియా ఇలా చేయడం అంత ఈజీ కాకపోవచ్చు, కానీ సేమ్ ఇలాంటి కేసే ఇంకోటి ఉంది, అదే తైవాన్. తైవాన్ని చాలా దేశాలు ఒక సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేయవు. చాలా దేశాలు తైవాన్ని చైనాలో ఒక భాగంగా చూస్తాయి. కానీ తైవాన్ ఎప్పుడూ కూడా తమను తాము చైనాలో భాగమని చెప్పుకోలేదు. వాళ్ళు చైనాలో కలవడానికి ఇంట్రెస్ట్ కూడా చూపట్లేదు. ఇప్పటికీ తైవాన్ తమను తాము ఒక ఇండిపెండెంట్ కంట్రీగా చెప్పుకుంటుంది. ఈ తైవాన్ దేశాన్ని అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ మన ఇండియా కూడా తైవాన్కి చెందిన ఆఫీస్ని మన ఇండియాలో ఓపెన్ చేసింది, కానీ అది ఎంబసీ కాదు. మనం కూడా తైవాన్ని కంప్లీట్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా రికగ్నైజ్ చేయం, బట్ అది ఒక సెపరేట్ ప్రాంతం అనే హోదాని మాత్రం ఇస్తాము. సేమ్ అలాగే మనం బలూచిస్తాన్ విషయంలో కూడా చేసి పాకిస్తాన్కి స్ట్రాంగ్ కౌంటర్ని ఇవ్వచ్చు. ఈ బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్లు యునైటెడ్ నేషన్ని కూడా తమను ఒక ఇండిపెండెంట్ కంట్రీగా రికగ్నైజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. నిజంగా ఈ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అనే ఐడియా మన ఇండియాకు చాలా ఉపయోగపడుతుంది. దీంతో మనం పాకిస్తాన్ని కౌంటర్ చేయవచ్చు. పాకిస్తాన్ అనే ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ తేవచ్చు. బలూచిస్తాన్ ఒక సెపరేట్ కంట్రీగా మారితే మనం ఈ దేశంతో మంచి ట్రేడ్ రిలేషన్ని డెవలప్ చేసి పాకిస్తాన్కి ఇటు ఇండియా నుంచి అటు బలూచిస్తాన్ నుంచి ప్రెజర్ చేయవచ్చు. అక్కడి ఉగ్రవాదుల్ని ఇప్పటికంటే చాలా ఈజీగా అంతం చేయవచ్చు. అలాగే బలూచిస్తాన్ అనే దేశం ఏర్పడితే పాకిస్తాన్ చాలా వీక్ అయిపోతుంది. ఈ బలూచిస్తాన్ని చూసి సింధ్ అనే ప్రాంతం కూడా ఒక సెపరేట్ కంట్రీ అవుతుంది. పైన ఉన్న పీఓకేని మనం ఎలాగో తిరిగి లాక్కుంటాం. ఇక మిగిలింది ఇదిగో ఈ పాకిస్తాన్లోని పంజాబ్ అనే ప్రాంతం మాత్రమే. అండ్ ఇంత వీక్గా ఉన్న పాకిస్తాన్ మన దేశం పైన కాదు, ఏ దేశం పైన దాడి చేయదు. చేస్తే ఆ దేశాన్ని టార్గెట్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం మనకు చాలా ఈజీ అవుతుంది. ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? మన ఇండియా బలూచిస్తాన్ని సపోర్ట్ చేయాలా?
బలూచిస్తాన్లో ఉన్న మన హిందూ సోదరులకు సపోర్ట్ చేసి ఆ ప్రాంతాన్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగా రికగ్నైజ్ చేయాలా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్లో ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.